ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి కన్యా రాశి వారికి కూడా ఈ వారం చూసుకున్నట్లయితే ఆదివారం నుంచి శనివారం వరకు 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ వారం వచ్చేసి? కన్యా రాశి వారికి ఈ వారం ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఏదున్నా కూడా లెక్కల మాస్టర్ వీరు అంతా కూడా లెక్కలు ఖచ్చితంగా వీరికి క్యాల్కులేట్ రూపకంగా కావాలి పని అంతా కూడా. ఒక ఇటు వెళ్తున్నావా, ఏ టైం వరకు వస్తావు, ఒక ఇంత ఇస్తున్నావు, ఇదంతా వీరి మైండ్ సెట్ అంతా వేరే ఉంటుంది అన్నారా. ఇక మరి ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి వీరికి ఉద్యోగంలో మార్పు అయితే గోచరిస్తూ ఉన్నది. ఇంకా చేపట్టిన ప్రతి పనిలో కూడా కాస్త సానుకూలత, ఇంకా అభీష్ట సిద్ధి ఉన్నది. ఆరోగ్యము, శుభకార్య నిర్వహణ ఉన్నది. సుఖ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది వారం. మరి ఎవరు ఇట్లా ఉండేది అనుకుంటే చక్కగా కష్టపడి పని చేసుకునేటువంటి వారు కానీ ఇలా ఉండేటువంటి వారు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారికి శుభవార్త శ్రవణము ఖచ్చితంగా, విందు భోజనాలు, కార్యసిద్ధి, ధనలాభము కూడా గోచరిస్తూ ఉన్నవి. మరి యొక్క కన్యా రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు, శరీరక శ్రమ పెరగడము, అధికంగా డబ్బు మాత్రం ఖర్చు అయితే ఉంది. మనో వికల్పత్వం, అదేవిధంగా శత్రు వృద్ధి, కార్యనాశనము ఉన్నది ఇక్కడ. ఇవన్నీ కూడా గమనించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క కన్యా రాశి వారు ముందుకు వెళ్ళండి. నూతన వస్త్ర ఆభరణాలు ఉన్నవి వారం చివరిలో. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, సమాజములో ఇంకా అనారోగ్య సంబంధిత విషయాలు ఉన్నవి ఈ యొక్క వారం చివరిలో. ధన వస్తు నష్టము ఉన్నది. కార్యాలలో కాస్త ప్రతికూలత ఉన్నది. ఇక్కడ మీరు పని చేసే చోట ఎదురు సమాధానం చెప్పకుండా కొంత సమయం బాగాలేదు అని చెప్పి వేచి ఉన్నట్టయితే అదే బాగుంటుంది. కనుక మానసిక బాధ ఉన్నది. ఫుడ్ రిలేటెడ్ ఇబ్బందులు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఈ యొక్క కన్యా రాశి వారికి. మరి అలసత్వం కానీ, మరుపు వలన కొన్ని ఇబ్బందులు, బంధుమిత్ర వైరము, ఆందోళన, ప్రతి పనిలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. మనశ్చింత, ధన నష్టము, మానసిక ఆందోళన, బలహీనత, భయము ఇలాంటివి ఉన్నవి. కనుక ఏదో తప్పు చేసి ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మీకు కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి. మరి వ్యాపారస్తులకు అన్నింటా అభివృద్ధి, సకల కార్యసిద్ధి, స్త్రీ సంబంధిత విషయాలలో కలిసి రావడము, అంటే వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితులు, శారీరక సౌఖ్యం కావచ్చును, మనస్సు అంటే ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి. ఇట్లా ఈ యొక్క కన్యా రాశి వారికి వారం మొత్తము కూడా చివరిలో హెల్త్ ఇష్యూస్, మధ్యలో వివాహం కాని వారికి కానీ లేదా ఇలా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి, పలానా వద్ద అమ్మాయి ఉంది, ఒక ఆలస్యంగా అయిపోవడం కానీ ఇలా జరిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక కన్యా రాశి వారు ఖచ్చితంగా కూడా పెసర్లు దానంగా ఇవ్వండి. మీరు పెసర్లు దానంగా చేసిన, లేదా పాలను డొనేట్ చేసిన, పెరుగును దానంగా ఇచ్చిన మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.